హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా. మన ఏపీ గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. 2/7/2024 అంటే ఈ రోజునే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ని 3/7/2024 అంటే రేపటి నుంచి 16/7/2024 వరకు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆన్లైన్లో అప్లై చేసి సబ్మిట్ చేస్తాం కదా, అది 4/7/2024 నుంచి 17/7/24 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసి సబ్మిట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అంటే మనం నెట్ సెంటర్ల ద్వారా కానీ మీ సేవల్లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి 16/7/2024 నుంచి మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్లో ఉంటాయని చెప్తున్నారు. అలాగే 25/7/2026 నుంచి మనం మన యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెట్ ఎగ్జామ్ మొత్తం 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1A, 1B, 2A, 2B. 1A, 1B వచ్చి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎవరైతే బోధించడానికి అర్హులు ఉన్నారో వాళ్ళు 1A, 1Bకి ఈ ఎగ్జామ్ కిందకు వస్తారు. అలాగే 2A, 2B ఈ 2 పేపర్లు వచ్చి 6వ తరగతి నుంచి చెప్పాలనుకున్న వాళ్ళకి ఈ 2A, 2B ఎగ్జామ్ రాస్తారు. ఈ 4 పేపర్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే 5/8/2024 అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి 20/8/2024 వరకు అంటే 15-16 రోజులు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ ఎగ్జామ్ డేట్స్లో 2 సెషన్స్ ఉన్నాయి ప్రతిరోజులో. ఫస్ట్ సెషన్ వచ్చి 9:30 నుంచి 12:30 వరకు. సెకండ్ సెషన్ వచ్చి 2:30 నుంచి 5 గంటల వరకు. అంటే ఒక ఎగ్జామ్ 2.5 గంట ఉంటుంది. దీనికి సంబంధించి ఇనిషియల్ కీని 10/8/2024 రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, అంటే తప్పులు అలాంటివి ఏమైనా వచ్చాయని కీలో మీకు అనిపిస్తే 11/8/2024 నుంచి 21/8/2024 వరకు మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి చెప్పుకోవచ్చని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫైనల్ కీని 25/8/2024 రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఫైనల్ రిజల్ట్ వచ్చి 30/8/2024 రిలీజ్ చేస్తారు. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టెట్ ఎగ్జామ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని జిల్లాల్లో దీన్ని ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్క మన్యం డిస్టిక్ అండ్ అల్లూరు సీతారామన్ డిస్టిక్లో తప్ప మిగతా ఆల్ 24 జిల్లాల్లో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నారో వాళ్ళకి నియరెస్ట్ ఏ జిల్లాలో అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ జిల్లాల్లో అకామిడేట్ చేస్తానని చెప్తున్నారు. దోస్ క్యాండిడేట్ హూ పాసెస్ DELED అంటే DELED అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ BED అంటే బ్యాచిలర్ ఎడ్యుకేషన్. ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళు DELED వాళ్ళు 1 నుంచి 5వ తరగతి వరకు అంటే పేపర్ 1A, 1B ఈ 2 ఎగ్జామ్ రాయడానికి వీళ్ళు అర్హులు. BED చేసిన వాళ్ళు 6వ తరగతి నుంచి 2A, 2B పేపర్స్ ఉన్నాయి కదా, వాటికి వీళ్ళు అర్హులు అనమాట. ఇక్కడ సీరియల్ నెంబర్ 4లో ఇదే చెప్తున్నారు చూడండి. ఎవరైతే 1 to 5 తరగతులకి బోధించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1A, 1B అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. 1B వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వాళ్ళు 1B ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. అలాగే 5 నుంచి 8 వరకు ఎవరైతే బోధించాలని అనుకుంటున్నారో వాళ్ళు 2A, 2B ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వమని చెప్తున్నాడు. 2B వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అంటే ఇప్పుడు మెంటల్లీ రిటార్డ్స్, మెంటల్లీ కొంచెం ఫిజికల్గా ఉంటారు కదా, వాళ్ళకి బోధించడానికి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు 2B ఎగ్జామ్ అనేది కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాడు. అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషను అండ్ BED 2 ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు అన్నిటికీ అటెండ్ అవ్వమని చెప్తున్నాడు. అది మీ యాజ్ యువర్ విష్. 2 క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ 4 పేపర్స్కి అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి వచ్చేస్తే ఒక పేపర్ వచ్చేసి 750 రూపీస్ అని చెప్తున్నాడు. అంటే 1A, 1B, 2A, 2B 4 పేపర్స్, ఈచ్ పేపర్ వచ్చేసి 750 రూపీస్ అని చెప్తున్నాడు. అంటే మీరు ఒకవేళ 4 ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే 4,750 కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 6th కాలంలో ఏం చెప్తున్నాడంటే ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. మన ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తున్నాడు. 4/7
2024 నుంచి 17 తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అప్లై చేసుకునే సమయంలో మనం సబ్మిట్ కొట్టేటప్పుడు లాస్ట్లో అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో అని రీచెక్ చేసుకోమని చెప్తున్నాడు. నోట్ అని ఇచ్చాడు చూడండి ఒకసారి. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ కేర్ఫుల్లీ with full awareness of notification. Any corrections modification will not be considered. If candidate need to change or modify, she has to pay 750 rupees with separate application within the due date. అంటే సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. ఒకవేళ అలాగే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా 750 రూపాయలు పే చేసి కొత్త అప్లికేషన్ని చేసుకోమని చెప్తున్నాడు. అది కూడా వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ లోపలే చేసుకోమని చెప్తున్నాడు. 7th కాలం వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించాడు. చెప్పాం కదా ఇంతకుముందే. అల్లూరు సీతారామరాజు డిస్టిక్, మన్యం డిస్టిక్ తప్ప మిగిలిన అన్ని 24 జిల్లాల్లో ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నాడు. ఆ 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు నియరెస్ట్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్లో మనకు నియరెస్ట్ ఏ డిస్టిక్ అయితే అవైలబిలిటీ ఉంటుందో దానికి అకామిడేట్ అవ్వమని చెప్తున్నాడు. 8th కాలం వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియాకు సంబంధించి ఇచ్చాడు. ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఏపీ టెట్ జూలై 2024 షుడ్ పాసెస్ మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పించాడు. పేపర్ 1A 1B 2A 2Bకి ద క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఫైనల్ సెమిస్టర్ ఇన్ ఎనీ ఆఫ్ ద టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ రికగ్నైజ్డ్ బై NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ RCA. మనం టీచర్కి సంబంధించిన ఏ కోర్స్ అయినా NCTE అంటే నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వచ్చేయి ఎటువంటి టీచర్స్ కోర్స్ అయినా ఫైనల్ సెమిస్టర్ పర్సూన్ చేసుంటే ఇప్పటికీ అది మనం అప్లై చేసుకునే 4వ తేదీ నుంచి అప్లై చేస్తాం కదా, ఈ 4వ తేదీ లోపల ఫైనల్ సెమిస్టర్ని పర్సూన్ చేస్తుంటే అది కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ RCA రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీటి పరిధిలోకి వచ్చే ఎటువంటి టీచర్ కోర్స్ చేస్తున్న వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్ వస్తారని చెప్పి 8th కాలంలో చెప్తున్నాడు. 9th కాలము స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ 8th అటెంప్ట్. ఈ 1A 1B ఇలా పేపర్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క పేపరు 150 మార్కులకి ఉంటాయని చెప్తున్నాడు. 1A 150, 1B 150, అలాగే 2A 150, 2B 150 మార్కులకు ఉంటుంది. ఈ 10వ కాలం వచ్చేసి పాస్ క్రైటీరియా అంటే రిజర్వేషన్ గురించి చూపిస్తున్నాడు. ఓసీ కేటగిరీ వాళ్ళైతే 60% మార్కులు రావాలి, అంటే 150కి 60% అంటే 90 మార్కులు రావాలి. బీసీ క్యాండిడేట్స్కి 50% మార్కులు రావాలి, అంటే 75 మార్క్స్ రావాలి. SC ST డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి, 40% అంటే 60 మార్క్స్ రావాలి. ఈ 11th కాలంలో వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో. మన టెట్ సర్టిఫికేటు ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుందో దీంట్లో చెప్తున్నాడు. ఏపీ టెట్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో షల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్ అకార్డెన్స్ విత్ NCTE గైడ్లైన్స్. ఈ ఏపీ మన టెట్ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని చెప్తున్నాడు. అలాగే 12th కాలంలో వెయిటేజ్, మన టెట్ ఎవరైతే ఎగ్జామ్ అయితే రాసి క్వాలిఫై పాస్ అయి ఉంటారో వాళ్ళకి 20% వెయిటేజ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. మనకు ఫైనల్లో టీచర్ రిక్రూట్మెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ చేస్తాం కదా, దాంట్లో 20% అనేది వెయిటేజ్ తీసుకుంటామని చెప్పేసి టెట్కి వెయిటేజ్ 20% ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఈ పేపర్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. పేపర్ 1A వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ, అంటే పిల్లల యొక్క సైకాలజీ గురించి, బోధన గురించి 30 మార్కులు ఉంటాయంట. B వచ్చేసి లాంగ్వేజ్, అంటే మాతృభాష అవి ఉంటాయి కదా, మనం ఏ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నాం అది తెలుగు కానీ తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఏదైతే ఆప్షన్ తీసుకుంటామో అది 30 మార్కులకు ఉంటుందని చెప్తున్నాడు. సబ్ కాలం 3 లాంగ్వేజ్ 2 వచ్చి ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్కులు ఉంటుందని చెప్తున్నాడు. D మ్యాథమెటిక్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్కులు. టోటల్ ఒక పేపర్ వచ్చి 150 మార్కులు ఉంటుంది. అలాగే 1Bలో కూడా సేమ్ ఇచ్చాడు. ఇలా 2Aకి వచ్చేసరికి సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ సోషల్ స్టడీస్ అనేవి దీనికి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. పేపర్ 2లో. 2Bలో కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ గురించి క్షుణ్ణంగా చూద్దాం ఒకసారి. ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ అని ఇచ్చాడు కదా, డెవలప్మెంట్ అండ్ చైల్డ్ దీంట్లో అంటే మానసిక సైకాలజీ గురించి 30 మార్క్స్ ఉంటాయని చెప్పారు కదా, దాంట్లో ఏమిచ్చాడంటే చైల్డ్హుడ్ మీనింగ్, మల్టిపుల్ చైల్డ్హుడ్స్, పేరెంటింగ్ ఎలా చేయాలి, చైల్డ్ రీలింగ్ స్టైల్స్,
దేర్ ఇంపాక్టింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. అలాగే గ్రోత్, మెచ్యురేషను, వాళ్ళకి ఇలా చిల్డ్రన్ యొక్క సైకాలజీ గురించి ఎలా అప్డేట్ చేయాలని చెప్పేది ఈ ఆప్షన్ ఏలో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ అని ఉంది. ఈ బి పేపర్లో తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఇచ్చాం కదా మనం. ఈ లాంగ్వేజ్లో 30 మార్కులకి పఠనావగాహన అంటే అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అంటే తెలుగు గ్రామర్కి సంబంధించి 30 మార్కులు ఇచ్చారు. తెలుగు వాచకాలునివి, కవి పరిచయాలు, విశేషాంశాలు, పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ఇలా తెలుగు గ్రామర్కి సంబంధించి ఇవి ఇవ్వడం జరిగింది. వీటిలో సంస్కృత పదాలు, సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు, అత్వ, ఇత్వ, ఉత్వ అంటే తెలుగు గ్రామర్కి సంబంధించి అన్నీ ఈ 30 మార్కుల్లో కవర్ చేసేటట్టుగా ఈ లాంగ్వేజ్ని సెట్ చేయడం జరిగింది. తెలుగు అయిపోయిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఒకటి ఇచ్చాం కదా మనం. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇచ్చుంటే ఇంగ్లీష్లో వచ్చేసి వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, అలాగే గ్రామర్ సంబంధించి వెబ్స్, లెవెల్ ఆఫ్ టెస్టింగ్, ఫార్మ్స్, కాంట్రాక్షన్స్, ఇలాగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా గ్రామర్ గురించే అడిగాడు. డిక్షనరీ స్కిల్స్, డిస్కోర్సెస్, క్యాపిటల్ లెటర్స్ ఎలా వాడాలి, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు, ఎక్కడ కామాసు, ఇవి ఎక్కడ ఎలా వాడాలి అని చెప్పి దీనికి కూడా టోటల్ 30 మార్క్స్కి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి సెకండ్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ 30 మార్కులు ఉంటాయని చెప్పాం కదా. 30 మార్కుల్లో నెంబర్స్, అర్థమెటిక్ అంటే బోర్డ్ మాస్టర్ రూల్ ఐడియా ఉంది కదా, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఇలా సంబంధించి జామెట్రీ, పాయింట్ లైన్, సెగ్మెంట్ లైన్, రేస్, కర్వ్స్, పాలిగాన్స్, యాంగిల్స్ ఎలా గీయాలి, డేటా హ్యాండ్లింగ్, పిక్టోగ్రాఫ్, టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్స్, డబుల్ బార్లు, పై చార్ట్లు ఇవి ఎలా గీయాలి, ఆల్జీబ్రాస్, మెన్సురేషన్స్, వెయిట్, కెపాసిటీ, లెంత్, క్యాలెండర్, మనీ, ఏరియా, ఇవన్నీ కనుక్కుంటాం కదా. వీటి గురించి ఒక 30 మార్క్స్ ఉంటాయని చెప్పి దీంట్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ 30 మార్క్స్ ఉంటాయి. ఫైనల్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ మీద 30 మార్క్స్ ఉంటాయి కదా. లివింగ్ హుడ్, యానిమల్స్, ఇలా సోషల్ స్టడీస్ సంబంధించి, జనరల్ సైన్స్, ఇలా వీటికి సంబంధించి టోటల్ 30 మార్క్స్ ఉంటుంది.